నేల భూసారము కాపాడుకోవడానికి రైతు కూడా ఆరాటం ఉంటుందండి. అవును. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నేల బాగుండాలి, మా తర్వాత తరాలకు మంచి నేలను, సారవంతమైన నేలను అందించాలనే ఆశ ప్రతి రైతుకు ఉంటుంది. కరెక్ట్. కాకపోతే పంట బాగా పండాలి, దిగుబడి ఎక్కువ రావాలి, మిగతా ప్రపంచంతో పోటీ పడేంత ఆదాయం మేము సంపాదించుకోవాలి, ఆ సౌకర్యాలు అవన్నీ మాకు కావాలి అన్న ఆరాటంలో ఆ సారం దెబ్బతింటుందా, నేలకు ఏది అవసరం, హ్మ్. ఏది అనవసరం అని ఆలోచించలేని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. అందరూ కారణమే దానికి. కేవలం రైతులు మాత్రమే అనకూడదు, రైతులు మాత్రం. అవును. కానీ ఆ నేల సారాన్ని కాపాడాలంటే అసలు ఆ నేలలో ఏముందో తెలుసుకోవాలి. అవును. తెలుసుకోవాలంటే అందుకు తగ్గ వసతులు ఉండాలి. కరెక్ట్. అన్ని ల్యాబులు అందుబాటులో ఉండాలి. ఒక ఊర్లో 1000 మంది రైతులు, 200 మంది రైతులు, 500 మంది రైతులు ఉంటే ఎంతమంది అధికారులు ఉంటున్నారు వారికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి? ఏ పంట వేయాలి, ఏ సీజన్‌లో ఏ పంట వేస్తే బాగా వస్తుంది, హ్మ్. ఆ నేలకి ఏ సారం ఉంది, ఆ నేలకు ఏ పంట సెట్ అవుతుంది అవును. అనే విషయం చెప్పడానికి వ్యవసాయ శాఖ అధికారుల సంఖ్య భారీగా పెరగాలి. హ్మ్. ల్యాబులు రావాలి. మట్టిని పరీక్షించాలి. అవును. మట్టిలో ఏమున్నాయో తేల్చి చెప్పే పరీక్షలు ఎక్కువ సంఖ్యలో జరగాలి. జరిగినప్పుడు ఆ నేలలో పొటాషియం ఉందా? ఉంటే పొటాషియం అక్కర్లేదు. పిఎస్బి అని ఉంటుంది, హ్మ్. పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా. అంటే భూమిలో ఉన్న పొటాషియాన్ని తిరిగి మొక్కకు అందించడం కోసం పిఎస్బిని అప్లై చేస్తే సరిపోతుంది. మళ్ళీ హ్మ్. బస్తాలకు బస్తాలు పొటాషియాన్ని మనం వేయాల్సిన అవసరం లేదు. అవును. ఆ విషయం తెలియాలి అని అంటే ఒక టెస్ట్ చేసి ఈ భూమిలో పొటాషియం ఉంది అనే విషయం చెప్పాలి. అదేవిధంగా పొటాషియమే కాదు, ఎన్పికేతో పాటు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, అనేక రకాల మూలకాలు ఏవైతే అవసరమో ఆ వాటిల్లో ఏవి ఆ భూమిలో ఉన్నాయని చెప్పే టెస్టులు చేసే కేంద్రాలు పెద్ద సంఖ్యలో పెరగాలి. అవును. అందరు రైతులకు అందుబాటులోకి రావాలి. ఎక్కడో జిల్లా కేంద్రాల్లోనో ఎక్కడో ఒక దగ్గర పెట్టారు ఆ మధ్యన కూడా. అవును. కానీ ఏవి కూడా విజయవంతంగా నడవడం లేదు ప్రభుత్వం నడిపిస్తున్నవి. అంటే చాలా ఖచ్చితత్వం పెరిగి ఆ పరీక్షా కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబ్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెరిగినప్పుడు, హ్మ్. రైతుల సంఖ్య పెరిగినప్పుడు, సో అప్పుడు మనము ఈ భూమి సారాన్ని కాపాడుకోవడానికి రైతులు ఖచ్చితంగా ముందుకొస్తారు. వాళ్ళకి చేయించుకోవాలన్న ఆరాటం ఉంది. ఎక్కడ చేయించుకోవాలి, ఎవరు చేస్తారు, ఎక్కడ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మాకు అందుబాటులో ఉంది అని తెలియని దాంట్లోనే చాలామంది ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేకనే చాలామంది సతమతం అవుతున్నారు. ట్రూ. ట్రూ. మీరు ఇందాక మనం అనుకున్నట్టు ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలండి. ఎలా అంటే మన దేశంలోనే ఏ రాష్ట్రాల్లో ఏవే పంటలు పండుతున్నాయి, దాని దిగుబడి ఎంతుంది, దాని డిమాండ్ ఎంతుంది, అసలు ఈ నెక్స్ట్ పంటలు పండించచ్చా వద్దా, ఇది ఈ ఈ పంటలో లేదు, అనవసరంగా ఎక్కువ పండిస్తున్న పంటలు ఏమి ఉన్నాయి, ఏం పండించాల్సిన అవసరం ఉంది, వీటన్నింటికీ కూడా ఒక గణాంకాలు అవసరం. అలాగే రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇది ఖచ్చితంగా ఉండి, ఓకే పక్క రైతు వేసేస్తాడు కదా ఈ రైతు కూడా వేసేయకుండా, నష్టం ఎక్కువ కూడా కొంత జరుగుతుందండి అలాగా యాక్చువల్లీ. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఏమంటే ఒకే రకమైన పంట ఎక్కువ మంది రైతులు వేయడం, అంటే దీనికి మాత్రం మనకు ఈజీగా మార్కెట్ చేసుకోగలుగుతాము, ఇది అమ్ముకోవడానికి అవకాశాలు ఈజీగా ఉన్నాయి, ఈ పంట సాగు మా ఊర్లో అందరికీ తెలుసు, లేకపోతే దానికి సంబంధించిన మెలకువలు నేర్చుకోవడం మాకు ఈజీ అవుతుంది అన్న అంచనాతోని చాలామంది ఒకే రకమైన పంటల సాగు వైపు ఎక్కువగా వెళ్తున్నారు. అలాంటి వారందరినీ మోటివేట్ చేస్తూ ఒకే పంట కాదు, కొత్త పంటలు వేయొచ్చు, ఆ పంట కూడా ఇక్కడ పండుతుంది, ఏ పంట ఈ భూమిలో పండుతుంది అని చెప్పే విధానము పెరగాలి. అధికారుల సంఖ్య పెరగాలి. ఏమంటే ఇప్పుడు మండలానికి ఒకరు లేదా మండలానికి 2-3 వ్యవసాయ శాఖ అధికారులు ఇట్లా ఉన్నారు. కానీ వాళ్ళు ఆ లెక్కలు తీసి వాళ్ళకు పెట్టే రివ్యూలు, సమీక్షలకు హాజరు కావడంలోనే వాళ్ళ సమయం అంతా పోతుంది. సో అలాంటి వాళ్ళని సంఖ్యను పెంచినప్పుడు, వాళ్ళకు కొంచెం జవాబుదారీతనం పెంచుతూ వాళ్ళ సంఖ్యను పెంచినప్పుడు వాళ్ళు రైతులకు కూడా మెరుగైన సేవలు అందించగలుగుతారు. కేవలం వాళ్ళని ఒకరిని 4-5 గ్రామాలకు ఒకరిని ఇచ్చి లేదా ఒక మండలం మొత్తానికి ఒకరినే ఇచ్చి వారినే మొత్తం చేయమంటే వారికి సాధ్యం కాదు. ఎవరైనా అద్భుతాలు ఏం, వాళ్ళు కూడా మహిమలున్న వ్యక్తులు ఏం కాదు కదా, ఎవరు కూడా చేయలేరు. సో అలా చేసినప్పుడు ఈ మండలంలో ఈ పంట ఇంత పండితే లేదా ఈ జిల్లాలో ఈ పంటలు ఇంత స్థాయిలో పండితే మనకు ఎగుమతుల్లో దిగుమతుల్లో తేడాలు రాకుండా బ్యాలెన్స్ అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగినప్పుడు రైతులు ఖచ్చితంగా పండించడానికి రెడీగా ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు కష్టం చేస్తూనే ఉన్నారు నిత్యం. ఆ మట్టిని నమ్ముకొని, ఆ ఎండను ఎదుర్కొని, ఆ వానను తట్టుకొని, ప్రకృతిని ఎన్ని రకాల ప్రకృతి ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని వ్యవసాయం చేస్తున్నారు, తరతరాల నుంచి చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఈరోజు ఒక పంట నుంచి ఇంకొక పంటలోకి మారడానికి పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే వాళ్ళకి ఆ విషయం అర్థమయ్యేలాగా, అందులో లాభం ఉంది అనే విషయము తెలిసేలాగా చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు మారతారు ఖచ్చితంగా. సో అప్పుడు బ్యాలెన్స్ అనేది ఈజీగా జరుగుతుంది. అబ్సల్యూట్లీ.
అంటే మీరు చూసినంత వరకు రైతులు ఎలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారండి? రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరు గుర్తించినవి ఏంటి అని అంటే ప్రస్తుతానికి రైతులకు చాలా సమస్యలు ఉంటాయి. Yeah. అంటే దిగుబడి తీయడం కానుంచి పంటను అమ్ముకోవడం, దానికి మంచి ధర పొందడం, అన్ని సమస్యలు. కొన్ని మాత్రమే రైతు చేతుల్లో ఉండే అంశాలు, మిగిలినవి ఏవి కూడా తన చేతుల్లో లేని అంశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని తన చేతుల్లో ఏ అంశాలు అయితే లేవో అవన్నీ సమస్యలు. రైట్. ప్రకృతి ప్రధానమైనది. అతి వర్షాలు రావడము, గాలులు రావడము, కొన్నిసార్లు చలి వల్ల కూడా పంటకు నష్టం జరుగుతుంది, కొన్నిసార్లు ఎండ వేడి వల్ల పంటకు నష్టం జరుగుతుంది. ఇవన్నీ కొన్నిసార్లు మాత్రమే ఈసారి వాతావరణం ఈ విధంగా ఉండగలుగుతుంది అని కొంతవరకు ఊహించగలుగుతారు, అంచనా వేయగ. కొన్నిసార్లు అంచనాలకు మించి వాతావరణంలో మార్పులు జరిగి అతిగా వర్షాలు రావచ్చు, అసలు వర్షాలే రాకపోవచ్చు, నీటి కొరత రావచ్చు. ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యి అది పంట సాగు మీద ప్రభావం చూపిస్తుంది. అది ప్రధానమైన సమస్య, రైతు చేతుల్లో లేనిది, ఎక్కువ నష్టం చేస్తున్నది. తర్వాత వచ్చేసి ఇవన్నీ కారణాలతోటి దిగుబడి అంటే ఇంత రావాలి, ఒక 10 టన్నుల పంట రావాలి లేదా 5 టన్నుల పంట రావాలి, అందులోంచి 20% 30% తగ్గిపోతే ధర అయినా అధికంగా వస్తే ఈ తగ్గిన దిగుబడిని కొంత అక్కడ బ్యాలెన్స్ చేయొచ్చులే, రేట్ ఎక్కువగా వచ్చింది కదా అన్న పరిస్థితి ఉంటుంది. దిగుబడి తగ్గి మార్కెట్లో ధర అనేది ఎప్పుడూ రైతు చేతుల్లో ఉండడం లేదు. రైతు ధర నిర్ణయించే పరిస్థితి లేదు. రైతు చేతుల్లో ధర లేదు కాబట్టి మార్కెట్లో ఎవరైతే మార్కెట్ని శాసించే వర్గాలు ఉన్నాయో వాళ్ళు నిర్ణయించిన ధరలకు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కాదు 4 రోజులు ఆపుకుందామా అంటే మళ్ళీ పెట్టుబడికి డబ్బులు లేని పరిస్థితి. సో ఆపలేరు, అమ్ముకోకుండా ఉండలేరు, తక్కువ ధరకు అమ్మితే లాభాలు రావు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ సార్లు ఎదురవుతుంటాయి. ఎప్పుడో ఒకసారి తప్పితే ఇట్లా వస్తుంది. కొన్ని పంటలకు మాత్రమే మద్దతు ధర, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం అమ్మే పంటల విషయంలో ఆ హెచ్చు తగ్గులు అనేవి పెద్దగా ఇబ్బంది కలిగించవు. కానీ మిగిలిన చాలా అంశాల్లో మాత్రం ఈ ధరలు అనేది ప్రతిసారి ఇబ్బంది కలిగిస్తున్న వ్యవహారం. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకరికి రికార్డు స్థాయిలో ధరలు కలిసి వచ్చాయి, లక్షల్లోనూ లాభాలు వచ్చాయనే వార్తలు వింటూ ఉంటాం. కానీ అది చాలా తక్కువ. అది అద్భుతం, ఆశ్చర్యం అనిపించింది అంటేనే ఎక్కువ మందికి వచ్చేది కాదు అనేది అర్థం చేసుకోవాలి. అంటే కేవలం ఒకరికో ఇద్దరికో వచ్చింది కాబట్టే అది అద్భుతమైన అంశమైంది లేదా ఆశ్చర్యకరమైన వార్త అయింది. కాబట్టి ఎక్కువ మంది అలాంటి వాళ్ళు లేరు. సో ధర విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, ప్రకృతి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అనేక రకాల మోసాలు.